జనార్ గారికి నేను ఒక చిన్న విన్నపం, అట్లనే మన మంతని డిపో గారికి కూడా ఇక్కడ ఒక మంతని బస్సు లేదు. గత 4 గంటల నుంచి మేము బస్ స్టాండ్ ఆవరణలో ప్లస్ ఇక్కడ చాలా పిల్లలతో బట్టి తిరుగుతున్నాము. ఒక్క మంతని బస్సు కూడా లేదు, అసలు ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు. ఒక మంతని బస్సు వేయాలని మేము కోరుతున్నాం, మంతని బస్ డిపో గారిని ప్లస్ ఇక్కడ అది కాళేశ్వరం మేనేజ్మెంట్. ఇక ఇంతవరకు 4 hours అవుతుంది, మేము 4 గంటల నుంచి. అంటే ఇక్కడ మిమ్మల్ని మధ్యలో బస్ ఎక్కనిస్తలేరా లేకపోతే అయితే మేము బస్ స్టాండ్ ఆవరణలో అక్కడ బాగా రద్దీగా ఉన్నదని మేము కొంచెం ముందుకు వచ్చినాం. చిన్నపిల్లలు ఉన్నారని మనకు బస్సు ఎక్కుదామని అంటే బస్ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎక్కనిస్తారు మమ్మల్ని. బస్సు ఎక్కద్దు అని చెప్తున్నారు, వాళ్ళకు అథారిటీ లేదు కదా. బస్సు ఎక్కద్దు అనేది వాళ్ళకి అథారిటీ లేకున్నా కానీ వాళ్ళు బస్సు ఎక్కనిస్తలేరు. కాళ్ళు అడ్డం పెడుతున్నారు, డోర్లు ప్లస్ కాళ్ళు అడ్డం పెడుతున్నారు. మీరు ఈ బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు, ఈ బస్సు నాశంతో అని అంటున్నారు. అదే ప్రజల బస్సా లేకుంటే కండక్టర్ బస్సా డ్రైవర్ బస్సా అనేది అర్థం కావట్లేదు. మేము ఇక్కడ ముందుకు వచ్చి బస్సు ఎక్కుదామంటే మమ్మల్ని డ్రైవర్ కండక్టర్ ఎక్కడ ఇస్తలేదు. ఇక్కడ భక్తుల వివరాలు తెలుసుకున్నట్టయితే బస్సుకు సంబంధించిన యాజమాన్యం డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ భక్తులను ఇక్కడ అవమానించినట్టుగా మనకు భక్తులు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు బస్ కండక్టర్ల పైన కానీ బస్ డ్రైవర్ల పైన కానీ వాళ్ళ మీద మన చట్టమైన చర్యలు. 2 గంటలు పిల్లగాని నిలబడ్డారు, అన్నం లేక ఏం లేక ఏది లేక పొద్దున వచ్చినప్పుడు 6 గంటల టైం అవుతుంది. మాయాపూర్ నుంచి ఒక్క బస్సు కూడా ఎక్కనిస్తలేరు, అసలు ఎక్కనిస్తలేరు. తలుపులు పెడతారు, అందులో పోతారు, మరి మేము ఎటు పోకటే. అట్లా మాయాపూర్ లేదా మండలంలో అంటే మిమ్మల్ని బస్ ఎక్కద్దంటారా? ఎక్కుతారు, మొత్తమే దొబ్బుతారు, మమ్మల్ని కండక్టర్లు దొబ్బుతారు. మీరు ఎక్కకూరు అని దొబ్బుతారు సార్. అప్పుడు మేము ఎక్కడికి పోకట, మరి మండలంలో బస్సు లేదా? ఇంతమందికి బస్సు లేదా మాకు? ఇప్పుడు జనాలు సాగడానికి వెళ్ళచ్చు, మరి ఆ బస్సులో ఎందుకు ఫిర్యాదు పెట్టాలి? ఫిర్యాదు పెట్టద్దు కదా, మళ్ళీ దాని మీదే ఉండాలి. ఇప్పుడు బస్ కిరాయి పెట్టైనా మమ్మల్ని ఎక్కించుకొని పోవాలి. మేము ఇప్పుడు ఎంతసేపు నిలబడతాను? 2 గంటల వస్తుంది మేము నిలబడతాను. మిమ్మల్ని బస్సే ఎందుకు ఎక్కద్దంటారు? మాకు మాయపూర్ లేనే లేదు మండలంలో అంటారు, మీరు ఎక్కనే వద్దంటారు, దొబ్బుతాను. కరీంనగర్ మాకు మంత్రి బస్సు ఎక్కనిస్తారు. అసలు ఇట్లా ఎక్కుతామా? దొబ్బి పడేస్తారు. మీకు బస్సులు అయితే లేదు, మీరు ఎక్కుంటండి. మరి మాకు వద్దా బస్సు? మేము ఎక్కద్దా? ఈ రంగనే పోతాం. మాకు కరీంనగర్, హైదరాబాదు, మంత్రి ఇవన్నీనా? మాయాపూర్ బస్సు లేదా సార్? నేను నిలబెడతాను, 2 గంటల నుంచి అక్కడ తిరిగి వస్తాను. అటు పోయినా వీటి ఒక్క అటు వస్తలే, ఒక్క బస్సు ఎక్కనిస్తారు. ఇప్పుడు మేము నిలబడైనా మరి చచ్చిపోతాం మేము, అంతేనా? ఎక్కడ ఆపరాడు బస్సు? ఎక్కడ ఇప్పుడు మాయాపూర్ మండలంలో ఆపమంటారు. సరే నేను ఎక్కినా కూడా బస్ కండక్టర్ మమ్మల్ని దొబ్బే పారేస్తాడు. అప్పుడు మేము ఎట్లా? మేము ఎటు పోకట. ఇది ఉంటా మాకు చుట్టాలు ఉంటారు ఇక్కడ. స్నానానికే కదా మేము అందరం వచ్చేది.